చెప్పాను. ఓకే. సో ఇంతకుముందు బేసిక్స్ ఓవర్ వ్యూ చెప్పాను యోగ సూత్రాల మీద, రైట్. అయితే ఇప్పుడు మనం దీన్ని డిఫరెంట్ యాంగిల్లో తీసుకెళ్దాము, అంటే ఒక ప్రాక్టీస్ యాంగిల్లో తీసుకెళ్దాం. ఓకే. మీరు ఫిజికల్ యోగాసనాలు చేసినప్పుడు, అలాగే నార్మల్గా మీరు వేరే పనులు చేస్తున్నప్పుడు కూడా, మీరు వంట ఇలాంటివి వేరే పనులు చేస్తున్నట్టు, లేడీస్ అయితే, జెంట్స్ అయితే ఆఫీస్ వర్క్ వాటెవర్ చేస్తున్నప్పుడు కూడా ఏంటంటే కొన్ని కొన్ని మనం చిత్తవృత్తుల్ని మనం యోగా అంటే ఏంటి, యోగా చిత్తవృత్తి నిరోధ అని నేర్చుకున్నాం, రైట్. ఫస్ట్ శ్లోకం, రైట్. మిగతా అంతా దాని ఎక్స్పాన్షన్, రైట్. ఎంటైర్ యోగ సూత్రాస్ అన్ని కూడా దాని ఎక్స్పాన్షన్, అండ్ అందులో ఉన్న ఒక్కొక్క విషయం మీద మోర్ డీటెయిల్స్, రైట్. ఓకే. అందులో మనకి లాస్ట్ టైం అంతకుముందు క్లాస్లో షార్ట్ గా బ్రీఫ్ గా మళ్ళీ ఒకసారి క్విక్ గా కవర్ చేస్తాను, రైట్. యోగ సూత్రాస్ లో మనకి ముఖ్యంగా ఉండేది ఏంటి, హౌ టు ఫోకస్ యువర్ మైండ్. ఓకే. మన మనసుని, అంటే మనసు బుద్ధి రెండు ఈక్వల్ గా తీసుకోండి ప్రస్తుతానికి. అంటే ద్రష్ట దృశ్యం ఇలా చెప్తారు మన యోగ సూత్రాస్ లో. మనం డీటెయిల్స్ లోకి యాక్చువల్లీ ఈ రోజు డీటెయిల్స్ లోకి తీసుకెళ్దాం అనుకున్నాను, బట్ ఐ థాట్ దేర్ ఆర్ సమ్ అదర్ థింగ్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు కవర్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు దట్. అంటే కొంచెం ఎక్స్పీరియన్షియల్ గా వెళ్దాం అనేది అనుకున్నాను. బికాస్ మిగతావి వినడం అంతా వింటాం, మనం ఎక్కడైనా వింటుంటాం, చాలా విషయాలు వింటుంటాం, రైట్. బట్ ప్రాక్టీస్ లోకి వచ్చేసరికి వీ డోంట్ నో హౌ టు ప్రాక్టీస్ అండ్ వేర్ టు ప్రాక్టీస్. ఓకే. సో ఆ ఫ్యాక్టర్స్ ని దృష్టిలో పెట్టుకొని మనం ప్రాక్టీస్ ఓరియంటెడ్ గా అండ్ ఎక్స్పీరియన్షియల్ ఓరియంటెడ్ గా వెళ్దాం. ఓకే. ఇది జనరల్లీ ఎక్స్పీరియన్షియల్ ఓరియంటెడ్ గా నార్మల్లీ అంటే అకాడమిక్ వాటిలలో ఎక్కడ ఉండదు, ఎక్కడ చెప్పరు అలా. ఎక్స్పీరియన్షియల్ గా ఉండదు, జస్ట్ డెఫినేషన్ అండ్ అకాడమిక్ ఓరియంటెడ్ గా, అర్థం చేయించే ఓరియంటెడ్ గా ఉంటుంది. ఓకే. విల్ గో ఎక్స్పీరియన్షియల్ సో దట్ యూ కెన్ యూటిలైజ్ దెమ్ ఇన్ యువర్ డే టు డే లైఫ్. ఓకే. సో దీనిలో ఏంటంటే ఈ రోజు మీకు 2-3 కవర్ చేస్తాను. ఇంతకు ముందు పంచభూతాలు ఇలాంటివి కొన్ని కవర్ చేశాను. అంటే పతంజలి మహర్షి చెప్పిన వాటిలో ఒక క్లారిటీ ఏంటంటే ఆత్మ గురించి చెప్తాడు, అంటే పురుషుడు అని చెప్తాడు అన్నమాట తను. ద్రష్ట అని కూడా అంటాడు, రైట్. తర్వాత ఆత్మ చూసేదాన్ని దృశ్యం అంటారు, రైట్. సో ఇలా దానిలో డీటెయిల్స్ అన్ని ఆ, చెప్తూ ఉంటారు. అయితే అందులో ఏంటంటే ఈ ఆత్మజ్ఞానం గురించి కూడా లాస్ట్ టైం కొంత బ్రీఫ్ గా టచ్ చేశాను. ఓకే. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ హియర్, బికాస్ మనకి ఆసనాల్లో కూడా చాలా క్లారిటీతో స్థిర సుఖం ఆసనం అని చెప్తారు పతంజలి మహర్షి. స్థిరంగా సుఖంగా, రైట్. ఏ పోస్చర్ లో ఉంటే మనకు స్థైర్యం అండ్ సుఖం ఉంటుందో అది ఆసనం అని చెప్పారు, రైట్. సో మనకి దాన్ని చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. సో మీరు మామూలుగా చేస్తున్న యోగాసనాలు, వాట్ ఎవర్ యు ఆర్ లెర్నింగ్, పద్మాసనము ఇలాంటి ఆసనాలన్నీ మీరు నేర్చుకుంటారు కదా. సో అది ఒక పార్ట్, రైట్. అది చేసేటప్పుడు, రైట్, దానిలో స్థిరత్వాన్ని అంటే స్థైర్యాన్ని సుఖాన్ని ఎలా పొందాలనేది అనదర్ పార్ట్. ఓకే. అండ్ థర్డ్ పార్ట్ ఏంటంటే రెగ్యులర్లీ మన డే టు డే యాక్టివిటీస్ లో కూడా ఏంటంటే ఆ స్థిరత్వాన్ని ఆ సుఖాన్ని పొందగలడం అనేది థర్డ్ థింగ్, రైట్. విచ్ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ కర్మయోగ. కొన్ని టెక్స్ట్ లో కర్మయోగ అని కూడా చెప్తారు. సో మనం ఇలా ఈ కర్మయోగం అనేది మనకు భగవద్గీతలో కూడా వస్తుంది. ఇలా ఏంటంటే ఇట్స్ ఏ ఎంటైర్ ఫ్రేమ్ వర్క్ అనమాట. ఈ ఫ్రేమ్ వర్క్ లో ఇది ఫిట్ అవ్వడానికి, రైట్, మనం ట్రై చేద్దాం, దాన్ని ఎక్స్పీరియన్షియల్ గానే తీసుకెళ్దాం. కొంచెం కొంచెం అయినా కూడా వి కవర్ ఎవ్రీథింగ్, బట్ ప్రాక్టీస్ ఏంటంటే కొంచెం కొంచెం చేసినా ఆ చేసే ప్రతి దానిలో ఏంటంటే యూ గెట్ ఎవ్రీథింగ్. కంప్లీట్ సారం అంతా పతంజలి మహర్షి యోగ సూత్రాల సారం అంతా వచ్చేస్తుంది మీకు. దానిలో ఎగ్జామ్ కు ఉపయోగపడే కూడా ఆ, ఎక్కడికక్కడ వస్తుంటాయి. నేను అవి చెప్తాను, అది సెకండరీ పార్ట్ గా పెట్టుకోండి, అవన్నీ నేర్చుకోండి. బట్ ఫస్ట్ ఏంటంటే దర్ షుడ్ బి సమ్ గుడ్ లెర్నింగ్ ఫర్ యూ అండ్ గుడ్ యూటిలైజేషన్ ఫర్ యూ, మీరు వాడుకోగలగాలి, రైట్. సో మనం ఆ యాంగిల్లో వెళ్దాం. ఓకే. అయితే ఫస్ట్ సెషన్ లోనే యాక్చువల్లీ సూత్రాల్లోకి కొన్ని వెళ్ళాము.
బట్ ఇంకొంచెం వెళ్దాం అనుకున్నాం. బట్ దానికి ముందు కొన్ని బేసిక్స్ చెప్తాను. దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ అదర్ థింగ్స్ ఆల్సో. బ్రదర్, మీరు యోగిక్ డైట్ అలాంటిది ఏమన్నా కవర్ చేశారా వేరే ఎక్కడన్నా వేరే టాపిక్స్? లేదు సార్, చెప్పండి. లేదు కదా. సో లేదు. ఆల్ రైట్. సో బేసిక్ గా మనకి ఏంటంటే మనం మనసుని నియంత్రించుకోవడానికి మనకు మనసు మీద ఫుల్ కంట్రోల్ రావడానికి, రైట్ రైట్ దానిలో ఏంటంటే మల్టిపుల్ థింగ్స్. మనకు ఒకటేమో అవేర్నెస్ తెలియాలి, అవేర్నెస్ ఉండాలి, వాట్ వీఆర్ అనే అవేర్నెస్ ఒకటి, రైట్. అండ్ మనకి చిత్తవృత్తులు ఎలా పనిచేస్తాయి, అసలు ఎలా డెవలప్ అవుతాయి, రైట్, అవంటే ఏంటి అనేది ఒక పార్ట్, రైట్ రైట్. రెండో పార్ట్ ఏంటంటే మనకి అది ఇన్సైడ్, లోపల పార్ట్. మనసులో కనిపిస్తుందా? పిక్చర్ కనిపిస్తుందా? నేను కనిపిస్తున్నానా? రైట్. మనసులోవి ఒక పార్ట్, రైట్. బాహ్యమైనవి ఇంకో పార్ట్. ఓకే. సో బాహ్యమైనవి ఏంటంటే ఒకటి శరీరం బేస్. శరీరం బేస్ ఏంటంటే శరీరానికి కావాల్సిన డైట్, న్యూట్రియంట్స్, దీస్ ఆర్ వన్ పార్ట్. ఓకే. అండ్ వీటన్నిటికీ మూలమైంది కూడా చెప్తాను. అయితే మీకు వీటన్నిటికి మూలమైంది ఫస్ట్ షార్ట్ గా చెప్తాను, ఎందుకంటే అది ఇట్ బికమ్స్ ఏ బిగ్ సబ్జెక్ట్. యోగ సూత్రాల్లో మీకు పతంజలి మహర్షి వాటిని చెప్తారు, షార్ట్ గా చెప్తారు, రైట్. ఆ షార్ట్ గా చెప్పినప్పుడు అర్థం అవ్వడానికి కూడా ఇది పనికొస్తుంది, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మనం శరీరాన్ని పోషించుకోవడానికి ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనే దగ్గరికి వెళ్లే ముందు ఒక ఫ్యూ ఐటమ్స్ నేను జస్ట్ టచ్ చేస్తాను. మీరు అన్ని విన్నవే, ఇది టచ్ చేశాక మనం యోగిక్ డైట్ లోకి వెళ్దాం. యోగిక్ డైట్ లోకి వెళ్ళాక దెన్ యూ స్టార్ట్ చేంజింగ్ యువర్ డైట్, రైట్. అంటే ట్యూనింగ్, కొంత ట్యూనింగ్ చేస్తూ మీరు ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, రైట్, అంటే మనం ఎక్స్పీరియన్షియల్ గా మనం ఒక్కొక్క స్టెప్ చేస్తూ ఉంటే యూ విల్ ఫీల్ అండ్ యూ విల్ అండర్స్టాండ్, రైట్. యూ కెన్ ఎక్సర్సైజ్ ఇట్ అండ్ యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్. ఓకే. సో అది ఆ గోల్ ప్రకారంగా మనం వెళ్తాం. ఓకే. ఇక్కడ పతంజలి మహర్షి టచ్ చేసిన వాటిలో ఏంటంటే మనకి పంచ జ్ఞానేంద్రియాలు అని, ఓకే, పంచ కర్మేంద్రియాలు, రైట్, పంచ తన్మాత్రలు, పంచభూతాలు, రైట్, ఇలాంటి వర్డ్స్ వస్తాయి మనకి. ఓకే. వాటిని నేను బ్రీఫ్ గా టచ్ చేస్తాను. కొన్ని ఆల్రెడీ చెప్పాను ఫస్ట్ 2 క్లాసెస్ లో, బట్ బ్రీఫ్ గా ఏంటంటే వాటి కనెక్షన్ చెప్పుకుంటూ వెళ్తాను. సో దట్ నేను నోట్స్ కూడా పంపిస్తాను తర్వాత. ఇప్పుడే షేర్ చేద్దాం అనుకున్నాను కానీ కొంచెం హాఫ్ బేక్డ్ ఉంది. సో ఐ థాట్ ఐ విల్ సెండ్ ఇట్ లేటర్. ఓకే. యూ కెన్ జస్ట్ రీడ్ ఇట్, యూ కెన్ అండర్స్టాండ్. ఇప్పుడైతే నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఓకే. ఇప్పుడు మీరు పంచభూతాలు అంటే ఆల్ ఆఫ్ యూ నో, రైట్. అది ఫస్ట్ క్లాస్ లో కూడా చెప్పాను. ఎవ్రీ వన్ నోస్, దట్స్ వెరీ క్లియర్, రైట్. సో అదర్ థింగ్స్ ఏంటంటే పంచ జ్ఞానేంద్రియాస్ కూడా చాలా మందికి తెలుసు అనుకుంటా, రైట్. ఎవరైనా చెప్తారా జ్ఞానేంద్రియాలు ఏంటో? వెరీ ఇంపార్టెంట్. నేను చాలా దూరం కనెక్ట్ చేస్తున్నా, స్టార్టింగ్ ఫ్రమ్ ద సింపుల్, కనెక్టింగ్ టు ద డెప్త్. ఓకే. పంచ జ్ఞానేంద్రియాలు ఎవరైనా చెప్తారా? చెప్పండి శ్రీనివాస్ గారు, పుష్పలీల గారు. మొన్న మన మేడం కూడా చెప్పారు, ఈ టాపిక్ టచ్ అయింది. వందన గారు, ఐస్, ఇంకెవరైనా నోస్, ఐస్, నోస్, ఇయర్స్, మౌత్, స్కిన్. ఓకే, ఫైవ్. ఓకే, గుడ్. సో దీన్ని మనకి అంటే యోగ సూత్రాస్ లో వచ్చే టెక్నాలజీలో చెప్తాను, సంస్కృత్ టెక్నాలజీలో. అవి కూడా మనకు తెలిసినవే, రైట్. చక్షు, ఐస్, చక్షు, రైట్. కర్ణ, ఓకే. నాసా, రైట్. ఇహ్వా, టంగ్, ఓకే. స్వక్, స్కిన్. ఓకే. ఇవి పంచ జ్ఞానేంద్రియాలు. ఓకే. తర్వాత ఏంటంటే పంచ కర్మేంద్రియాలు మనకి ఎలా అంటే మన యోగిక్ పరిభాషలో కర్మేంద్రియాలని మనం 5 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. ఒకటి వాక్, మాట వచ్చే ఇంద్రియం, నోరు అన్నమాట, రైట్. పాణి, రైట్, పాణి అంటే హ్యాండ్స్. పాద అంటే కాళ్ళు. పాయు
పాయు, రైట్? పాయు అంటే బాటమ్ పార్ట్. ఓకే, దెన్ ఉపస్థ, రైట్? ఇలా మనం డివైడ్ చేస్తాం, 5 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం, అంటే ఎక్స్క్రిటరీ ఆర్గాన్ అన్నమాట. సో ఇట్లా ఆర్గాన్స్ ని మనం ఇలా డివైడ్ చేస్తాం. మనకి సైన్స్ లో ఏంటి, సర్క్యులేటరీ సిస్టమ్ ఇలాంటివి ఉంటాయి, రైట్? సర్క్యులేటరీ సిస్టమ్ అండ్ వాట్ యూ కాల్ రెస్పిరేటరీ సిస్టమ్ అలా ఉంటాయి మన మోడర్న్ సైన్స్ లో. ఇక్కడ వచ్చేసి ఏంటంటే కనిపించే పార్ట్స్ ని సింపుల్ గా వాక్ అంటే పైన పార్ట్, రైట్? పాని అంటే హ్యాండ్స్, అంటే కనిపించే పార్ట్స్, పాద, పాయు, ఉపస్థ, ఇలా మనం డివైడ్ చేస్తాం, రైట్? సో నెక్స్ట్ ఏంటంటే పంచ తన్మాత్రలు అని వస్తాయి. ఓకే, అంటే దీనిలో డివిజన్ జస్ట్ అర్థం చేసుకోండి, మీకు తర్వాత నోట్స్ ఇస్తాను. అంటే డివిజన్ ఇలా ఉంటది మనకి అనేది అర్థం చేసుకోండి. మన ఇండియన్ సైన్సెస్ లో ఏంటంటే వెరీ న్యాచురల్ గా విజిబుల్ థింగ్స్, కళ్ళకు కనిపించే వాటిని, రోజు చూసే వాటిని దృష్టిలో పెట్టుకొని మన సైన్స్ లో మన అనాటమీ అలాగే ఉంటుంది అనమాట. ఓకే, పంచ తన్మాత్రలు మీరు వినుంటారు, ఎవరికన్నా ఐడియా ఉందా? ఓకే, శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం, ఇవి పంచ తన్మాత్రలు, రైట్? ఇప్పుడు శబ్దం, చెవుల ద్వారా శబ్దం, రైట్? స్పర్శ అంటే చర్మం ద్వారా స్పర్శ, రూపము, రైట్? రూపం ఎలా? ఓవరాల్ గా విజిబుల్ రూపం, రైట్? సో రూపం ఏంటి, ఇంతకుముందు మీకు ఒకసారి చెప్పాను, పంచభూతాలతో కూడా కనెక్ట్ చేశాను, అది నేను కనెక్ట్ చేస్తాను, ఇప్పుడు కూడా కనెక్ట్ చేస్తాను. రూపం ఏంటంటే అగ్నితత్వంతో కనెక్ట్ అయి ఉంటుంది రూపం, రైట్? శబ్దం ఆకాశ తత్వంతో, రైట్? రైట్? స్పర్శ అనేది వాయుతత్వంతో, రైట్? రసం అనేది ఏంటంటే మన వాట్ యు కాల్ జలతత్వంతో, రైట్? గంధం అనేది ఏంటంటే పృథ్వీ తత్వంతో కనెక్ట్ అయి ఉంటుంది. పంచభూతాలు అయితే మనకు తెలుసు, పృథ్వీ, ఈ మన లాంగ్వేజ్ లో యోగిక్ పరిభాషలో పృథ్వీ, ఆప, తేజ, వాయు, ఆకాశ అంట. ఆప అంటే జలం అన్నమాట, తేజ అంటే అగ్ని, రైట్? వాయు అంటే మనకు తెలుసు, రైట్? ఆకాశం, రైట్? సో ఇవి ఏంటంటే పంచభూతాలు. పంచభూతాలకి పంచ తన్మాత్రలు కనెక్ట్ అయి ఉంటాయి. పంచ తన్మాత్రలకి, రైట్, పంచ జ్ఞానేంద్రియాలు కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే, అండ్ వీటన్నిటికీ మూలం మనకు ఎలా చెప్తారంటే మన యోగిక్ సైన్సెస్ లో అవ్యక్తం, ఫస్ట్ అవ్యక్తం, రైట్? అవ్యక్తం నుంచి మహత్తు అనేది అంటే ఎంటైర్ విశ్వం అన్నమాట. దాని నుంచి ఏంటంటే మీకు అహంకారం అనేది, అహంకారం అంటే అస్తిత్వం. అహంకారం అంటే అహంకారం తెలుగులో ఉన్న అహంకారం అలా కాదు, అహం అంటే నేను అనే ఇది, అంటే మన అస్తిత్వాన్ని చెప్పడం అనమాట. అస్తిత్వం వస్తుంది అనమాట, రైట్? మహత్తు నుంచి అస్తిత్వం వచ్చిందని, అక్కడ అస్తిత్వంలోంచి మనస్సు వచ్చిందని, రైట్? ఇలా వీటన్నిటికీ మూలం ఆత్మ అని అలా చెప్తారన్నమాట. ఓకే, సో ఇవి మనకి రెగ్యులర్ గా ఇవన్నీ వస్తాయి. వీటికి మీకు నోట్స్ ఇస్తాను, యూ డోంట్ హ్యావ్ టు రియలీ రైట్. ఓకే, మీరు జస్ట్ అర్థం చేసుకోండి, ఇవి పార్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం విల్ గో ఇన్ టు యోగిక్ డైట్, బికాస్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వన్స్ అన్లెస్ వీ అండర్స్టాండ్ దట్, రైట్, we cannot experience whatever Patanjali says, and we cannot apply when we do yogasanas or when we do any asana. మనం ఊడ్చేటప్పుడు కూడా దట్ ఈస్ ఆల్సో అది కూడా ఒక ఆసన కిందికే వస్తుంది. యాక్చువల్లీ మనం కూర్చున్నప్పుడు కూడా ఒక ఆసన కిందికే వస్తుంది, నిలబడ్డప్పుడు కూడా ఒక ఆసన. కాకపోతే వాటిని మనం రెగ్యులర్ థింగ్స్ కాబట్టి వీ డోంట్ ట్రీట్ దెమ్. ఓకే, కానీ ప్రతి పోస్చర్ లో కూడా ఏంటంటే మనం ఆ స్థైర్యాన్ని, సుఖాన్ని పొందడానికి ఎలా అనేది అర్థం అవ్వాలంటే ఏంటంటే వీ నీడ్ టు బాహ్యంగా వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ రైట్ డైట్, గుడ్ ఫుడ్. ఓకే, సో ఫుడ్ ని ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను కదా, చెప్పిన వాటిని ఏంటంటే పంచవింశతి ధాతుస్ అంటాం మనం. పంచవింశతి ధాతుజ పురుష అంటారు అనమాట. అంటే 25 ధాతువులతో కూడిన పురుషుడు అని అర్థం, జీవాత్మ అని అర్థం అనమాట. అంటే శరీరము, ఆత్మ టుగెదర్ 25 ధాతువులు, రైట్, అని దాని మీనింగ్ అనమాట.
అయితే అంటే ఈ వర్డింగ్ అంటే మీకు టెక్నాలజీ అర్థం అవడానికి చెప్తున్నాను. అంటే ముందు ముందు అంతా వస్తుంటది, రెగ్యులర్ వస్తుంటది, అంటే ప్రతి చోట బ్రాంచ్ అవుట్ అవ్వకుండా. ఓకే, సో ఇప్పుడు మనం డైట్ లోకి వచ్చేసరికి ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ ఈస్ కనెక్టెడ్ విత్ పంచతత్వాస్, దట్ వి ఆల్ ఎవ్రీ వన్ నోస్ కదా, రైట్? మనం భూమిని దున్ని వ్యవసాయం చేసి విత్తనాలు వేస్తే మనకు అందులోంచి పంట వస్తుంది, రైట్? ఆ పంట వచ్చిన మొక్కకి గాలి కావాలి, నీరు కావాలి, రైట్? ఎండ కావాలి, భూమి కావాలి, అది పెరగడానికి స్పేస్ కావాలి. సో పంచభూతాలు ఇంక్లూడ్ అవుతాయి అందులో, రైట్? సో పంచభూతాల్లో నుంచి వచ్చిన దాన్ని మనము అది ఫలస్వరూపంగా అది చెట్టు పెరిగి కాయ కాసి అది పండైన తర్వాత ఆ పండులో ఏదైతే ఉంటుందో ఆ పండులో పంచభూతాల యొక్క సారం ఉంటుంది మనకి, రైట్? ఇది ఒక బేసిక్ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. ఇప్పుడు డైట్ లోకి వెళ్తాను. హౌ డైట్ ఈస్ కనెక్టెడ్ విత్ పంచభూతాస్ అండ్ వాట్ డైట్ హ్యాస్ టు బి టేకెన్ బై ఎ యోగి ఆర్ ఎ నార్మల్ పర్సన్, ఫర్ ఎనీ పర్సన్ టు బి హెల్దీ. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ ఫార్ములా తెలిస్తే యూ కెన్ ఫిగర్ అవుట్ వాట్ ఈస్ గుడ్ డైట్ ఫర్ యూ ఆల్సో. ఓకే, ఇండివిజువల్ గా మనం కూడా దాన్ని చేసుకోవచ్చు. కొన్ని బేసిక్స్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి డైట్ ఇస్ ఎ ఫిజికల్ థింగ్, రైట్? మనం లోపలికి వేసిన తర్వాత అంటే మనం లోపలికి పంపించిన తర్వాత లోపల డైజెస్ట్ అవుతుంది. ఐ థింక్ అనాటమీలో మీకు ఆ పార్ట్స్ అన్ని వస్తాయి, రైట్? డైజెస్ట్ అవుతాయి. డైజెస్ట్ అయిన తర్వాత దెన్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఇట్ గెట్స్ అసిమిలేటెడ్ ఇన్ టు ద బాడీ, రైట్? సో అది ఫిజికల్ గా మనం తీసుకునే పదార్థం. పండు పంపిస్తే ఏంటంటే మనం కూడా ఏంటంటే పండుకి తొక్క ఉంటే తొక్క తీసేస్తాం, అంటే ద థింగ్స్ విచ్ ఆర్ నాట్ రిక్వైర్డ్ విల్ రిమూవ్. బాడీ కూడా ఏంటంటే దానికి ద థింగ్స్ విచ్ ఆర్ నాట్ రిక్వైర్డ్ ఆర్ రిమూవ్డ్, ఎక్స్క్రీటెడ్. ద థింగ్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఆర్ అసిమిలేటెడ్. ఓకే, సో ఇది డైట్ లో ఫండమెంటల్ అన్నమాట. ఓకే, సో మనకేంటంటే శరీరంలో ఆకలి ఉంటుంది, రైట్? మనం డైట్ ని ఎలా సెలెక్ట్ చేయాలంటే ఆకలి వస్తుంది, ఆకలి వస్తేనే మనం తింటాం. పుట్టినప్పటి నుంచి ఆకలి ఉంటుంది, రైట్? బట్ ఆకలిని హానర్ చేయడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం దాన్ని ఆకలి వేస్తుంది అని నీకు శరీరం చెప్పినప్పుడు దాన్ని వినకపోతే అది చేసే పని అది చేసుకుంటూ వెళ్తుంది, రైట్? సో వీ హ్యావ్ టు లిజన్ టు దట్. దిస్ ఈస్ ద ఫండమెంటల్ ఫార్ములా అనమాట. నాకు ఆకలి వేస్తుంది అని శరీరం చెప్పినప్పుడు అట్లీస్ట్ వాటర్, అంటే తినడానికి ఏం లేకపోతే వాటర్, రైట్? తినడానికి ఏమన్నా ఉంటే ఆ పదార్థం, రైట్? వి షుడ్ సాటిస్ఫై హంగర్. ఆకలి అనేది అగ్నితో కనెక్టెడ్. ఇట్ ఈస్ లైక్ ఏ యజ్ఞం లాగా అనమాట. శరీరం లోపల యాగాగ్ని అనమాట. యజ్ఞం లోపల యజ్ఞకుండం లోపల అగ్ని ప్రజ్వలింపజేస్తాం కదా. సో అగ్ని ప్రజ్వలింత ఆ అగ్నికి ఏంటంటే నెయ్యి వేస్తుంటాం, మనం బయట నెయ్యి వేస్తుంటాం, సమిదలు వేస్తుంటాం, రైట్? రైట్, మిగతావన్నీ నవధాన్యాలు అవన్నీ. అలాగే మనకి శరీరంలో కూడా ఏంటంటే అగ్ని పుట్టినప్పుడు ఏంటంటే దానికి కూర్చొని తినేటప్పుడు చాలా ఫండమెంటల్ ఏంటంటే ఆసనం ఏంటంటే సిట్ అండ్ ఈట్, రైట్? వీఆర్ డూయింగ్ యజ్ఞం అనమాట తినేటప్పుడు, రైట్? యూ హ్యావ్ టు పుట్ ఈచ్ ఐటమ్ పీస్ఫుల్లీ, లవ్ఫుల్లీ, రెస్పెక్ట్ఫుల్లీ. ఓకే, దిస్ ఇస్ ఫండమెంటల్. కూర్చొని భోజనం చేయాలి, రెస్పెక్ట్ఫుల్ గా తీసుకోవాలి, ప్రశాంతంగా తీసుకోవాలి. మనం పూజ చేసేటప్పుడు అలా చేసేటప్పుడు చేస్తాం, అలా యజ్ఞం చేసేటప్పుడు డిస్రెస్పెక్ట్ తో చేయం కదా. సిన్సియర్ కూర్చొని అక్కడే ధ్యాసతో చేస్తాం కదా, రైట్? ఫోన్ లో మాట్లాడుకుంటూ అలా యజ్ఞం చేయం కదా. అంటే ఏమైనా ఈ మధ్య చేస్తున్నారేమో, ఐఎమ్ డౌట్ఫుల్, బట్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? మనం తినేటప్పుడు ఏంటంటే తినేటప్పుడైనా తాగేటప్పుడైనా కూర్చొని చేయాలి. దట్ ఈస్ ద ఫండమెంటల్, రైట్? ఇఫ్ యూ వాంట్ యూ కెన్ నోట్ ఇట్ డౌన్. నేను నోట్స్ కూడా పంపిస్తాను తర్వాత. ఓకే, కూర్చొని మాత్రమే మనం లోపలికి ఏది పంపించినా ఇవ్వాలి, రైట్? సో క్లారిటీ ఉంది కదా, సింగిల్ దాంతో కూడా క్లారిటీ ఉంది కదా, రైట్? సో దిస్ ఈస్ ఫండమెంటల్. నెక్స్ట్ ఫండమెంటల్ ఏంటంటే వినాలి, ఆకలిని వినాలి. విని వాటరు, రైట్? లేకపోతే ఫలం, పత్రం, పుష్పం, తోయం అని చెప్తాం కదా భగవంతుడికి ఇచ్చేవి, రైట్? ఏదో ఒకటి, రైట్? అలాగే మనం కూడా ఏంటంటే, రైట్, మనకు కూడా ఏంటంటే వాటర్ కానీ, ఒక పండు కానీ, రైట్? లేదా మనం వండిన భోజనం కానీ,
సో వన్ ఆఫ్ దెమ్ వీ హ్యావ్ టు గివ్. దట్ ఈస్ ద బేసిక్ రెస్పెక్ట్ వి గివ్. యజ్ఞంలో మంట వస్తా ఉంటే అది ఆరిపోని అని అలా కూర్చొని ఉండం కదా మనం. వి ఫినిష్ ద థింగ్స్, దానికి అవసరమైన ఆ రిచువల్కి అవసరమైన అన్ని మనం ఫినిష్ చేస్తాం. ఫైర్ ఉండగానే ఆ ఫైర్ని అలాగే ఉంచుతూ విల్ ఫినిష్ ఆల్ ద థింగ్స్. సో దిస్ ఈస్ ఫండమెంటల్. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, సూత్రం నెంబర్ 2 అంటే షార్ట్ చేసి చెప్తున్నా, ఇవన్నీ మనకి యోగిక్ సూత్రాల్లో వస్తాయి. వేరియస్ ప్లేసెస్ లో డిఫరెంట్ ఫార్మ్స్ లో వస్తాయి. మనకి ఆంగ్లిసైజ్డ్ ఫామ్ ఉంది దీనికి, ఇంగ్లీష్ లో ఫామ్ ఒకటి ఉంది. ఈట్ వాటర్, డ్రింక్ ఫుడ్ అనే ఒక సూత్రం ఉంది. ఈట్ వాటర్, డ్రింక్ ఫుడ్. ఎవరైనా విన్నారా? ఈట్ వాటర్, డ్రింక్ ఫుడ్ అని విన్నారా? ఓకే, సో ఈట్ వాటర్ అంటే వాటర్ ని మనం సిప్ బై సిప్ తీసుకోవాలి. అంటే మనం వాటర్ ని తినాలి, అంటే ఒకటి తర్వాత సిప్ తీసుకోవాలి. దట్ ఈస్ ద వే వి షుడ్ టేక్. కూర్చొని తీసుకోవాలి, సిప్ బై సిప్ తీసుకోవాలి. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే తీసుకున్న ఒక సిప్ అది లోపలికి వెళ్ళాక దెన్ యూ షుడ్ గివ్ అనదర్ సిప్. దట్స్ హౌ యూ షుడ్ గివ్ వాటర్, ద పర్ఫెక్ట్ వే. ఓకే, సో అందుకనే మనం ఈట్ వాటర్ అంటాం. ముద్ద తర్వాత ముద్ద తిన్నట్టుగా, రైట్? సిప్ బై సిప్ విల్ గివ్ వాటర్. ఫుడ్, రైట్? ఫుడ్ ఎలా మనం డ్రింక్ ఫుడ్, ఈట్ వాటర్ అన్నాం కదా. ఫుడ్ ని మనం ఎలా తాగుతాం? ఎనీ గెస్? చాలా మంది వినుండొచ్చు ఎవరన్నా. ఫుడ్ ని మనం తాగాలి, ఎలా తాగుతాం? ఓకే, బాగా నమిలితే అది వాటర్ అవుతుంది నోట్లో, దెన్ యూ డ్రింక్. ఓకే, లోపల లిక్విడ్ ఫామ్ అయ్యే వరకు నమలాలి. రఫ్లీ 32 టైమ్స్, అలా మన సైన్స్ బుక్స్ లో 32 టైమ్స్ 32 to 40 టైమ్స్ అని చెప్తా ఉంటారు, రైట్? సో ఈచ్ మార్సెల్ ని, ఒక ముద్దని బాగా నమలాలి. మీకు నమలడంలో ఉండే బెనిఫిట్ మీకు చెప్తాను. వాటర్ సిప్ బై సిప్ తీసుకోవడంలో ఉండే బెనిఫిట్ 2 చెప్తాను. దీస్ ఆర్ ఫండమెంటల్స్. మీకు యాక్చువల్లీ ఓన్లీ డైట్ మీదనే ఒక 7-8 క్లాసులు చేయొచ్చు, బట్ మీకు బేసిక్ చెప్తాను. మీరు ఫర్దర్ మూమెంట్ బట్టి, మీ ప్రాక్టీస్ ని బట్టి విల్ టచ్. సూత్రాల్లో వస్తుంటది, అప్పుడు మనం దాన్ని డీపర్ గా తీసుకెళ్దాం. ఓకే, వాటర్ సిప్ బై సిప్ తీసుకోవడం మూలంగా మీకు న్యాచురల్ గా ఆటోమేటిక్ గా ప్రాణాయామ కూడా జరుగుతుంది, రైట్? ట్రై చేసి చూడండి. సో యువర్ ఎక్సర్సైజ్ స్టార్ట్స్ నౌ. నెక్స్ట్ క్లాస్ అయిపోయాక ఎనీ టైం వెన్ ఎవర్ యూ టేక్ వాటర్, మీ బాడీ ఎప్పుడు వాటర్ అడిగితే అప్పుడు ఇవ్వండి. దాహమైనా ఆకలైనా దాని మాట వినండి, లిజన్. ఓకే, మీరు సిప్ బై సిప్ ఇచ్చి మీరు అబ్జర్వ్ చేయండి. మీ శ్వాస ఎలా వెళ్తుందో మీరు అబ్జర్వ్ చేయండి. చేసి నెక్స్ట్ క్లాస్లో మీరు చెప్పండి నాకు. ఓకే, ఆటోమేటిక్ ప్రాణాయామ జరుగుతూ ఉంటుంది బాడీలో. ఓకే, ఈచ్ సిప్, ఫస్ట్ సిప్ వేసినప్పుడు ఏంటంటే ఇట్ జస్ట్ గెట్స్ అబ్జార్బ్డ్. పైప్లోనే అబ్జార్బ్ అయిపోతుంది, పైప్లో ఉన్న మజిల్స్ లోనే అబ్జార్బ్ అయిపోతుంది నీకు. ఇఫ్ ఇట్ ఈస్ టూ డ్రై, చాలాసేపటి నుంచి తాగట్లేదు, వాటర్ దాహం చాలా ఎక్కువగా ఉంది అంటే 2-3 సిప్స్ కూడా ఏంటంటే కిందకి లోపలికి స్టమక్ లోకి దిగక ముందే మీకు అబ్జార్బ్ అయిపోతాయి, రైట్? ఇది ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా మీరు? చేయకపోతే ఇప్పుడు చేయండి. నెక్స్ట్ వీక్ కి మీ అనుభవం చెప్పండి. చాలా చాలా ఇంపార్టెంట్. వీటితో ఏంటంటే సర్వరోగాలను నివారించవచ్చు. ఓకే, సో అందుకని దీనికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి చెప్తున్నాను. సో సిప్ బై సిప్ చేస్తే ఆటోమేటిక్ ప్రాణాయామ జరుగుతుంది. అంటే నీ లంగ్స్ లో ప్యూరిఫికేషన్, బ్లడ్ ప్యూరిఫికేషన్ బాగా జరుగుద్ది, రైట్? అండ్ ఇచ్చిన వాటర్ ఏంటంటే ప్రాపర్ గా అసిమిలేట్ అవుతుంది బాడీలో. అసిమిలేషన్ ఈజ్ ఎ డిఫరెంట్ వర్డ్ దాన్ డైజెషన్. ఓకే, అబ్జార్బ్ అవుతుంది. సో నెక్స్ట్ ఫుడ్ ని బాగా మనం డ్రింక్ ఫుడ్ అని చెప్పాం కదా, దాన్ని బాగా నమలడం ద్వారా ఏమవుతుందంటే మనకి నాలుక అనేది రసనేంద్రియం అని చెప్పాం కదా ఇందాక, పంచ తన్మాత్రల్లో చెప్పాం కదా. సో ఇవన్నీ మనకి ఒక్కొక్క దానిలో వస్తుంటాయి అనమాట. పంచ తన్మాత్రల్లో శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధం అని చెప్పాను, రైట్? సో నాలుక అనేది రసనేంద్రియం. మనం నోట్లో పెట్టిన మరుక్షణం, రైట్, అది తీసుకున్న పదార్థాన్ని బట్టి సలైవాని, లాలాజలాన్ని బయటికి వదులుతుంది. మనకి చాలా టేస్ట్ ఉన్నాయి చూడండి, పుల్లగా, మామిడికాయ అలాంటిది ఉంటే ఇట్లా నోరు తెరవగానే ఇట్లా బయటికి
చిమ్ముతుంది మనకి నోట్లోంచి. గమనించారా? అందరము ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం కదా ఏదో టైంలో. బయటికి ఇలా చిమ్ముద్ది నీకు. సో నీకు దానికి డైజెస్ట్ చేయడానికి, దాన్ని ప్రాపర్ ఫామ్ లోకి తేవడానికి కావాల్సిన లాలాజలం వస్తుంది. మీరు వాట్సాప్ యూనివర్సిటీలో ఒకటి చూస్తుంటారు, ట్యూబ్ లైట్లు నమిలే వాళ్ళని చూస్తుంటారు మీరు ఎక్కడ. వాట్సాప్ యూనివర్సిటీలో వస్తుంది, అంటే ఎవరో ఫార్వర్డ్ ఎక్కడో చూస్తుంటారు మీరు, రైట్? కరాకరా ట్యూబ్ లైట్ నమిలేస్తుంటారు. కొంతమంది పాము విషాన్ని తాగేస్తుంటారు. ఐ సా సద్గురు కూడా ఇయర్లీ వన్స్ హీ టేక్స్ లిటిల్ విషయం, పాము విషాన్ని తాగేస్తాడు, కొంచెం తీసుకుంటాడు. అలా లాట్ ఆఫ్ పీపుల్ తీసుకుంటారు. సో థింగ్ ఏంటంటే నువ్వు తీసుకున్న పదార్థాన్ని బట్టి లాలాజలం వస్తుంది. లాలాజలం ఏంటంటే ఇట్ న్యూట్రలైజెస్ పదార్థం, లేదన్నా రాంగ్ ఉన్నా కూడా ఇట్ న్యూట్రలైజెస్, రైట్? ఇట్ చేంజెస్ ద ఫార్మ్ ఆఫ్ ద ఫుడ్ యు టేక్, రైట్, ఇన్ అకార్డెన్స్ విత్ యువర్ డైజెషన్ అండ్ రెస్ట్ ఆఫ్ ద సిస్టమ్. నీ శరీరానికి ఎలా అవసరమో అలా అది కన్వర్ట్ చేస్తుంది. ఏం అవసరం ఉందో అది కూడా కన్వర్ట్ చేస్తుంది. గాట్ ఇట్? అంటే విషం తీసుకున్నా కూడా విషం కూడా న్యూట్రలైజ్ చేసి శరీరానికి అనుకూలమైన ఫామ్ లో లోపలికి పంపిస్తుంది. అంటే అలానే ట్రై చేయకండి. ట్రై చేసి సార్ చెప్పారు నేను ట్రై చేశానని అలా చెప్పకండి. డోంట్ గో ఇన్ టు దాట్. అంటే ఆ డీటెయిల్స్ అని అర్థమయ్యాక మీరు సాధనలో మీరు మీ బాడీలో అంత డైనమిజం ఉన్నప్పుడు దెన్ యూ కెన్ డూ, దట్స్ డిఫరెంట్ థింగ్. నేను ట్రై చేయలేదు, మీరు కూడా ట్రై చేయకండి. బట్ ఐఎమ్ టెలింగ్ యూ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్. మీరు జనరల్ గా మీరు అబ్జర్వ్ చేసేది మీకు చెప్తాను, మీరు అబ్జర్వ్ చేయడంలో మీకు అర్థమవుతుంది, రైట్? యూ ట్రై డ్రింకింగ్ ఫుడ్, రైట్? నెక్స్ట్ వీక్ లోపల మీరు ఒక్కసారి 2 సార్లు ట్రై చేయండి. బాగా నమిలి వాటర్ అయిన తర్వాత దెన్ మింగండి. అప్పుడు యూ టెల్ మీ యువర్ ఎక్స్పీరియన్స్. బాడీ ఎంత ఫ్రీగా ఉందో, రైట్, వెయిట్లెస్ గా ఉందో మీకు అర్థమైపోద్ది. ఓకే, సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నమలడం వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి బాడీకి అవసరమైన ఫామ్ లోకి అది కన్వర్ట్ చేస్తుంది. ఆ తర్వాత లోపల డైజెస్టివ్ సిస్టమ్ లోకి వెళ్ళినప్పుడు ఇట్ ఈస్ ఈజీ టు డైజెస్ట్ అనమాట. చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. చాలా కష్టపడి ఎక్కువ యాసిడ్స్ వచ్చి ఎక్కువ గ్యాస్ వచ్చి, రైట్, ఈ ట్రబుల్స్ అన్నీ ఉండవు. జస్ట్ ఇన్ కేస్ మీరు రాంగ్ ఐటమ్ తిన్నా కూడా బాగా నమిలారు అనుకోండి, సో సలైవా కన్వర్ట్స్ ఇంటూ ఏ రైట్ ఐటమ్, రైట్? సో చాలా వాటి నుంచి మీకు ప్రొటెక్షన్ వచ్చేస్తుంది నమలడంతో, రైట్? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ థర్డ్ ఫార్ములా ఇస్ సన్ రైజ్ టు సన్సెట్ మధ్యలోనే తినండి వీలైనంత వరకు. కొంచెం ఒక 1/2 అవర్ అటు ఇటు మీరు తప్పని పరిస్థితుల్లో వేసుకోండి, బట్ సన్ రైజ్ టు సన్సెట్ మధ్యలో తింటే బాడీ విల్ అబ్జార్బ్ వెరీ వెల్. మీరు వినుంటారు, చైనాలో 6 o'clock రెస్టారెంట్స్ అన్ని బంద్ అయిపోతాయి. విన్నారా? 6 o'clock ఆల్ రెస్టారెంట్స్ ఆర్ క్లోజ్. 6:30 కల్లా అసలు ఎక్కడ రెస్టారెంట్స్ ఉండవు, ఫుడ్ ఐటమ్స్ ఉండవు. యూ వోంట్ గెట్ ఎనీథింగ్. మన దగ్గర లాగా స్విగ్గీలు జొమాటోలు ఎనీ టైం కాల్ చేస్తే అక్కడ రావు. దట్ ఈస్ వై వాళ్ళ స్కిన్ అది చూడండి ఎంత రేడియంట్ ఉంటుంది. వాళ్ళకి 50 ఏళ్ళు వచ్చినా వాళ్ళు ఎలా కనిపిస్తారు మనకి? 25 years కి 50 years కి పెద్ద తేడా కనిపిస్తుంది మనకి, రైట్? వెరీ వెరీ యంగ్ గా ఉంటారు. అంటే దేర్ ఆర్ అదర్ రీజన్స్ టు. ఫ్రెష్ గా తింటారు, ప్రతిదీ ఈవెన్ నాన్ వెజ్ కూడా చాలా ఫ్రెష్ గా తింటారు వాళ్ళు, రైట్? మీరు ఎవరైనా చైనాకి వెళ్ళిన వాళ్ళు ఉంటే ఎక్స్పీరియన్స్ చూడండి. సో దిస్ ఈజ్ అనదర్ ఫార్ములా, సన్ రైజ్ టు సన్సెట్, రైట్? అండ్ నెక్స్ట్ ఫార్ములా ఇస్ ఈట్ ఫ్రెష్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. వచ్చినవన్నీ ఫ్రిడ్జ్ లో దోసేసి తాళం వేసి పెట్టి అలా వారంతా మర్చిపోయి వారం తర్వాత కూడా మనకి షేప్ ఫామ్ అలాగే ఉంటాయి. బట్ దట్ డజంట్ మీన్ ఇన్సైడ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. ఓకే, సో వాటిని తినేయడము అలా కాకుండా ఫ్రెష్ గా తినడానికి ట్రై చేయండి ఆల్వేస్, రైట్? దట్ గివ్స్ ఇమ్మీడియట్ హెల్త్. ఓకే, సో దీస్ ఆర్ ద 4 basic formulas. ఓకే, అండ్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ అదర్ ఫార్ములాస్ చెప్తాను. ఇంకా డైట్ లో చాలా ఉంది, బట్ బేసిక్ థింగ్స్ చెప్తున్నాను. అనదర్ థింగ్ ఏంటంటే విచ్ ఈస్ మోర్ ఎనర్జెటిక్ అనేది ఒక పాయింట్ వస్తుంది, రైట్? ఏ ఫుడ్ ఎనర్జీ ఎక్కువ ఇస్తుంది శరీరానికి? ఇంగ్లీష్ దానిలోకి వెళ్తేనేమో ప్రతిదీ కూడా లోపలికి వెళ్ళి గ్లూకోజ్ అవుద్ది, సో గ్లూకోజ్ గివ్స్ ఎనర్జీ. సో నువ్వు బయట నుంచి గ్లూకోజ్ తీసుకున్నా కూడా దట్ ఆల్సో గివ్స్ ఎనర్జీ. అలా అని చెప్పి గ్లూకోజ్ టాబ్లెట్ తీసుకున్నా ఎనర్జీ వస్తుంది అని అలా ఫార్ములా చెప్తారు. అలా అని చెప్పి ఎవరు టాబ్లెట్స్ తో బతికిన వాళ్ళు ఎవరు లేరు ఇప్పటివరకు, రైట్? విటమిన్స్ మినరల్స్ అన్నిటికీ టాబ్లెట్స్ ఉన్నాయి. ఫుడ్ సప్లిమెంట్స్ వాట్ ఎవర్ దే కాల్ ఇట్ సప్లిమెంట్స్. బట్ టాబ్లెట్స్ తోనే పొద్దున 4 టాబ్లెట్లు
మధ్యాహ్నం 4 టాబ్లెట్లు, సాయంత్రం 4 టాబ్లెట్లు వేసుకుని లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఎవరికి అనిపించదు, రైట్? సో టాబ్లెట్స్ ఆర్ నాట్ మెడిసిన్. ఈవెన్ అలోపతి, ఫాదర్స్ ఆఫ్ అలోపతి కూడా వాళ్ళు ఏంటంటే యూజ్ ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్ అని చెప్పారు. అదర్వైజ్ యూ హ్యావ్ టు యూజ్ మెడిసిన్ యూజ్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది, కాబట్టి యూజ్ ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్. ఓకే, సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దట్, రైట్? ఒకటి, ఫుడ్ ని మెడిసిన్ లా తీసుకోవడం ఒక ఇంపార్టెంట్ థింగ్. మెడిసిన్ లాగా అంటే మనకి తగ్గుతుంది, అంటే మనకి శరీరంలో సమతుల్యత మెయింటైన్ అవుతుంది అని ఒక ఫీల్ తో తీసుకోవాలి. మీరు ఫీల్ అయినా అవ్వకపోయినా సమతుల్యత మెయింటైన్ చేస్తుంది మనం ప్రాపర్ గా తీసుకున్నప్పుడు, రైట్? సో వన్ థింగ్ ఇస్ సన్ రైజ్ టు సన్సెట్. ఓకే, అనదర్ థింగ్ ఇస్ మనకి ఏ ఫుడ్ లో బలం ఉంది అనేది ఎలా డిసైడ్ చేయాలంటే, మనకి ఒక చెట్టు పెరిగి పండైన తర్వాత ఏంటంటే, పండు ఇస్ ద ఫలం కదా. మనం ఏదైనా కర్మ ఫలం అంటే, ఏదైనా కర్మ చేస్తే ఫలం అంటాం, యజ్ఞం చేస్తే యజ్ఞ ఫలం అంటాం, రైట్? అలా మనకి చెట్టుకి ఫైనల్ గా ఎంటైర్ ప్రాసెస్ లో నీకు ఫలం వస్తుంది. సో పండులో అన్నీ ఉంటాయి అండ్ ఈజీలీ డైజెస్టిబుల్ ఫామ్ లో ఉంటాయి. సో ఫ్రూట్స్ హ్యాస్ ద హైయెస్ట్ ఎనర్జీ. ఓకే, ఎనర్జీలో హైయెస్ట్ ఇస్ ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్ లో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది, బికాస్ దే ఆర్ డ్రైడ్, అవి సీడ్ ఫామ్ లోకి వెళ్ళిపోయాయి. దే హ్యావ్ ఎనర్జీ. మనం ఎక్కువ రోజులు ఎండబెడుతూ ఉంటే ఏంటంటే అది ఎనర్జీ మొత్తం ఏంటంటే సూక్ష్మ రూపంలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇప్పుడు సీడ్ లో సూక్ష్మంగా ఉంటుంది. సీడ్ వేస్తే చెట్టు పెద్ద మహావృక్షం వస్తుంది, రైట్? సో సీడ్ లో మహావృక్షాన్ని తయారు చేయగల శక్తి ఉంటుంది. బట్ రైట్, సీడ్ ఇమ్మీడియట్ గా మహావృక్షం ఇమ్మీడియట్ గా రాదు, ఇట్ టేక్స్ టైం. సో సీడ్ హ్యాస్ ఇట్స్ వాల్యూ, రైట్? అట్ ద సేమ్ టైం డ్రై ఫ్రూట్ హ్యాస్ ఇట్స్ వాల్యూ. డ్రై చేస్తూ ఉంటే సీడ్ ఫామ్ లోకి వెళ్తా ఉంటుంది అది. సో అందుకని ఏంటంటే మనకి హైయెస్ట్ ఎనర్జీ గివ్స్ ఫ్రెష్ ఫ్రూట్స్, రైట్? నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్. కొన్నిసార్లు డ్రై ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ రెండింటిని రీప్లేస్ చేసుకోవచ్చు. అంటే అలా కొన్ని డ్రై ఫ్రూట్స్ కన్నా వెజిటబుల్స్ ఆర్ ఫాస్టర్. సమ్ ఆఫ్ ద వెజిటబుల్స్, fresh vegetables, right? Next is fresh vegetables, right? And then the last is freshly cooked food. Fourth is, right? The last is మీ ఫ్రిడ్జ్ లో పెట్టుకుని, అంటే లాస్ట్ అనమాట. అది మీరు వండుకొని 4 hours తర్వాత తిన్నవన్నీ లాస్ట్. నెంబర్ ఆఫ్ అవర్స్ పెరిగిన కొద్దీ దాని యూటిలిటీ తగ్గిపోతుంది, దానిలో ఉన్న ఎనర్జీ కంటెంట్ తగ్గిపోతుంది. అయితే వీటన్నిటిలో ఏంటంటే కామన్ థింగ్ ఏంటంటే ప్రాణశక్తి అనేది యోగిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాణశక్తి ఇంపార్టెంట్. ఫ్రెష్ వాటర్లలో ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది, రైట్? ఉడికిన వాటర్లలో కొంత తక్కువగా ఉంటుంది. ఉష్ణశక్తి ఇలాంటివి వాడవచ్చు, కొన్ని ఫిజికల్ శక్తులు ఆడవుతాయి ఉడకబెట్టినప్పుడు, రైట్? బట్ ప్రాణశక్తి కొంచెం తగ్గుతుంది. దాన్ని మనం అలాగే ఉడికిన తర్వాత చాలా అవర్స్ ఉంచామనుకోండి, 4 hours తర్వాత చాలా వరకు తగ్గిపోవడం మొదలవుతుంది, రైట్? అండ్ ఎక్కువ అవర్స్ ఉంచితే ఏంటంటే దానిలో ప్రాణశక్తి ఉండదు, ఓన్లీ కంటెంట్ ఉంటుంది, ఫిజికల్ కంటెంట్. ల్యాబ్ లో మనం టెస్ట్ చేస్తే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి రైస్ లో, బట్ ఇట్ హ్యాస్ నో ప్రాణశక్తి. సో ప్రాణశక్తి ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు కీప్ ద బాడీ ఫిట్ అండ్ హెల్దీ, రైట్? మన ఆయువు ఇవన్నీ కూడా పెరగడానికి, రైట్? ఈవెన్ మానసికంగా హ్యాపీగా ఉండడానికి కూడా ఎప్పుడు ఫ్రెష్ ఉపయోగపడతాయి అన్నమాట. సో దీస్ ఆర్ ద ఫండమెంటల్ ఫార్ములాస్. నెక్స్ట్ ఏంటంటే, మీకు ఇంకా టైం ఉందా బ్రదర్? 8:44 కదా, ఇంకొక 5 minutes చెప్తాను. చెప్పాక క్వశ్చన్ ఆన్సర్స్లోకి వెళ్దాం. ఓకే, సో ఇవి ఫార్ములా అనమాట. అయితే ఇప్పుడు మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ఫ్రూట్స్ ఎప్పుడు తీసుకోవాలి, యాక్చువల్లీ వాటర్ ఎప్పుడు తీసుకోవాలి, ఎన్ని లీటర్స్ తీసుకోవాలి, ఇలా చాలా క్వశ్చన్స్ వస్తాయి కదా. చాలా మంది 2 లీటర్లు, 4 లీటర్లు, 5 లీటర్లు అలా చెప్తా ఉంటారు. అంటే దట్ ఈస్ ఆల్ నేచురోపతి. ఓకే, సో ఐఎమ్ ఏ క్వాలిఫైడ్ నేచురోపాత్. ఓకే, బట్ స్టిల్ దిస్ ఈస్ ఆంగ్లిసైజ్డ్ నేచురోపతి అనమాట, రైట్? ఇప్పుడు మనం వాడుతున్న 2 లీటర్లు, 4 లీటర్లు బాడీ మాస్ ఇండెక్స్, బాడీ అంటే శరీరం యొక్క వెయిట్ ని బట్టి, వాటిని బట్టి ఆ వెయిట్ లో పర్సంటేజెస్, రైట్? 1/5 ఆఫ్ ద వెయిట్, 1/10 ఆఫ్ ద వెయిట్, ఇలా ఫార్ములాస్ అలా దే క్రియేటెడ్. దట్ హ్యాస్ ఎ మీనింగ్ యాక్చువల్లీ. అది క్రియేట్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే ఫర్ మాస్ కమ్యూనికేషన్.
ప్రతి ఒక్కరికి మనం కస్టమైజ్ చేయలేం కాబట్టి రఫ్లీ ఇలా వాడండి. 1/10 ఆఫ్ యువర్ బాడీ వెయిట్ లో ఉన్నది అన్ని కేజీస్ మీరు తినండి. 70 kgs ఉంటే 1/10 is about 7 kgs of this thing you can use, right? 700 grams actually, not kgs. అంటే I think 700 grams అంటే 100th 120th ప్రాబ్లీ యూ షుడ్ క్యాలిక్యులేట్. సో అలా కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. అవి దానిలోకి నేను వెళ్ళదలుచుకోలేదు. మీరు ఎక్కడ గూగుల్లో కొట్టినా మీకు వచ్చేస్తాయి. ఓకే, సో అవి ఏంటంటే దట్ ఈస్ ఫర్ మాస్ కమ్యూనికేషన్. బట్ మన డైట్ ని మనం కస్టమైజ్ చేసుకోవాలి, రైట్? అమితాబ్ బచ్చన్ తిన్నంత జయబాదురు తినదు కదా, రైట్? అమితాబ్ బచ్చన్ is 6.5 foot, right? జయబాదురు is 5 foot. So her requirement is different and his requirement is different, right? సో ఫ్యాట్ గా ఉన్న వాళ్ళు తినేది, సన్నగా ఉన్న వాళ్ళు తినేది డిఫరెంట్ గా ఉంటుంది, రైట్? కష్టపడి పని చేసే వాళ్ళు తినేది, ఆఫీస్లోకి వచ్చిన వాళ్ళు తినేది వేరుగా ఉంటుంది. అందరికీ నువ్వు ఇన్ని గ్రాములు తినాలి, ఇన్ని కేజీలు తినాలంటే ఇది దట్ డజంట్ వర్క్అవుట్. నువ్వు ఇన్ని లీటర్లు తాగాలి అలా చెప్తే కుదరదు. ఎండలో పనిచేసే వాడికి హీ విల్ డ్రింక్ మోర్, రైట్? ఇలా మనం కస్టమైజ్ చేసుకోవాలన్నమాట, రైట్? ఈ కస్టమైజేషన్ ఎలా చేసుకోవాలో మీకు నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఇప్పుడు బ్రాడ్గా ఏంటంటే మనకి వాటర్ ఎప్పుడు తీసుకోవాలంటే దాహమైనప్పుడు తీసుకోవాలి. ఫండమెంటల్ ఫస్ట్ చెప్పింది అదే చెప్పాను. ఫుడ్ ఎప్పుడు తీసుకోవాలంటే ఆకలి వేసినప్పుడు తీసుకోవాలి. దట్స్ ఫండమెంటల్. బట్ అదర్వైజ్ అన్ని తీసుకున్నప్పుడు ఏవేవి ఎలా తీసుకోవాలి అంటే 2 things గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఇఫ్ యూ ఆర్ కన్ఫ్యూజ్డ్, ఏది తినాలో తెలీదు, రైట్? 3-4 ఐటమ్స్ ఉన్నాయి అంటే సలాడ్లు అవి వీలైనంత వరకు అవాయిడ్ సలాడ్స్. తప్పని పరిస్థితుల్లో పెళ్లిళ్ళలో పేరాంటాల్లో ఓకే వదిలేయండి. బట్ అదర్వైజ్ వీలైనంత వరకు సలాడ్స్ వదిలేయండి. ద రీజన్ ఈస్ అన్ని మిక్స్ చేస్తారన్నమాట. అంటే కొన్ని ఫుడ్స్ ఆపోజిట్ క్వాలిటీ ఉంటాయి, ఆపోజిట్ క్వాలిటీ కూడా వేసేస్తాం అందులో. కొన్ని ఫుడ్స్ ఏంటంటే కాంప్లిమెంటరీ ఉంటాయి, రైట్? అంటే ఒకదానికొకటి సపోర్టివ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొబ్బరి, బెల్లం, దే ఆర్ ఫ్రెండ్స్ టు ఈచ్ అదర్. ఒకదాని ఎనర్జీని ఇంకోటి పెంచుతుంది అనమాట. సో ఇట్స్ ఏ కాంబినేషన్. బట్ అన్నిటికీ కాంబినేషన్ మనకు తెలియదు, రైట్? ఇట్స్ ఏ యోగిక్ సైన్స్. ఇందులో కాంబినేషన్స్ అన్ని తెలియకపోతే బెస్ట్ థింగ్ ఈస్ 1 type ఆఫ్ ఫ్రూట్ తీసుకోవడం. ఫ్రూట్ తిందాం అనుకున్నప్పుడు, వెజిటబుల్ తిందాం అనుకున్నప్పుడు 1 type ఆఫ్ వెజిటబుల్ తీసుకోవడం. దట్స్ ద ఈజియెస్ట్ మెథడ్. అండ్ డైజెషన్ సిస్టమ్ కూడా చాలా ఈజీగా డైజెస్ట్, బికాస్ ఓన్లీ 1 type కమ్స్. ఇట్ డజంట్ హ్యావ్ టు ప్రొడ్యూస్ ఎవ్రీథింగ్ టు క్లీన్ ఇట్ అప్. ఓకే, సో మనకు కన్ఫ్యూజన్ ఉంటే 1 type, క్లారిటీతో తెలిస్తే కంబైన్డ్ ఫుడ్. ఓకే, అదర్వైజ్ వీలైనంత వరకు అవి వదిలేసేయండి, రైట్? అండ్ దెన్ డైట్ లో ఇంకొకటి చెప్తాను, నెక్స్ట్ క్లాస్ లో మోర్ డీటెయిల్ డైట్ చెప్తాను, ఎక్కువ టైం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఏవి తినకూడదో కూడా చూసుకోండి మీరు. శరీరానికి ఆపోజిట్ గా ఉండేవి వీలైనంత మానేయండి. సో దీంతో ఏంటంటే ఆ మానేసేవి కూడా నేను అవి షార్ట్ గా చెప్తాను. అది ఈజీ చెప్పడం ఈజీ కాబట్టి ఫస్ట్ అది చెప్తున్నాను. మీరు వినుంటారు కదా, ఎక్కువ వరకు చాలా మంది చపాతీలు అలా తింటుంటాం మనం, రైట్? సో ఈ గోధుమ, రైట్? గోధుమ నుంచి తయారు చేసేదే మైదా. ఈ రెండింటిని వీలైనంత తక్కువ తినండి, ఓకే? వన్స్ ఇన్ ఎ వైల్. బికాస్ మీరు వినుంటారు కదా గ్లూటెన్ ఉంటుంది, అది ఇంగ్లీష్ లో వింటారు కదా. మీరు పాత రోజుల్లో పోస్టర్లు అంటించాలంటే గోధుమ ఇదే దాంతోనే అంటించేవాళ్ళు, అది రాసేసి. అంటే ఇట్ ఈస్ ఎ స్టికీ మెటీరియల్. స్టికీ మెటీరియల్ ఏంటంటే ఇట్ ఈస్ వెరీ లో ఇన్ డైజెషన్, రైట్? వెరీ డిఫికల్ట్ టు ఎలిమినేట్ ద వేస్టేజ్. అంటే బాడీ ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. సో అలాంటివి ఏంటంటే వీలైనంత వరకు, అంటే యంగ్ ఏజ్ వాళ్ళు తినొచ్చు, బట్ ఈట్ వెరీ లెస్ ఫ్రీక్వెంట్లీ. ఇట్ ఈస్ నాట్ ఏ రెగ్యులర్ ఫుడ్ యాక్చువల్లీ. మన భారతదేశంలో రెగ్యులర్ ఫుడ్స్ అన్ని కూడా ఏంటంటే చిరుధాన్యాలు, ఇలాంటివన్నీ మన రెగ్యులర్ ఫుడ్స్. మన గోధుమ మన రెగ్యులర్ ఫుడ్ కాదు. ఇట్ కేమ్ అలాంగ్ విత్ ద ఇన్వేడర్స్, బయట వాళ్ళ నుంచి వచ్చింది మనకి. బట్ అలాని అంటే తినకూడని పదార్థం అని కాదు, బట్ వెరీ లెస్ వాడాలి. అండ్ మనం షుగర్స్ వాడుతుంటాం, రైట్? నార్మల్లీ వైట్ షుగర్ అది వైట్ షుగర్ వాడొద్దని ప్రతి చోట వినుంటారు కదా, రైట్? బట్ దానిలో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే షుగర్ వాడొద్దు, బట్ అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇస్ క్రిస్టలైజ్ అయినప్పుడు ఏంటంటే అందులో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం కంప్లీట్లీ స్క్వీజ్డ్ అవుట్. సో మనం అలాంటివి తిన్నప్పుడు ఏంటంటే వాటర్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది బాడీలో, వాటర్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది, రైట్? అండ్ షుగర్ ఈజ్ ఎ స్టిమ్యులేట్ చేస్తుంది బాడీని. సో బాడీలో ఉన్న డైజెస్టివ్ సిస్టమ్ ని స్టిమ్యులేట్ చేస్తుంది.
కాబట్టి అలాంటి స్టిమ్యులెంట్ ఐటమ్ని వీలైనంత తక్కువ, వీలైతే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే కంప్లీట్గా బంద్ చేసేయండి. రైట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ ఆయిల్స్. ఆయిల్స్లో బెస్ట్ ఆయిల్స్ ఏంటంటే సీడ్ ఆయిల్స్ ఆర్ ద బెస్ట్ ఆయిల్స్. ఫ్లవర్ ఆయిల్స్ ఆర్ నాట్ ద బెస్ట్ ఆయిల్స్, నాట్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ అట్లీస్ట్. ఓకే, అన్నిట్లో ఆయిల్ తీయచ్చు, ఫ్లవర్స్ నుంచి తీయచ్చు, అన్ని సీడ్స్ నుంచి తీయచ్చు, రైస్ నుంచి తీయచ్చు, ప్రతి దాని నుంచి తీయచ్చు. బట్ న్యాచురల్ సీడ్ ఆయిల్స్, రైట్, పల్లీలు, రైట్, నువ్వులు, కొబ్బరి, అంటే నట్స్ నుంచి వచ్చిన ఆయిల్ ఉంటుంది కదా, కొబ్బరి, దీస్ ఆయిల్స్ ఆర్ ద బెస్ట్ ఆయిల్స్ తినడానికి. మిగతావన్నీ అప్పుడప్పుడు సంవత్సరానికో నెలకో తింటే దట్స్ డిఫరెంట్. బట్ ట్రై టు యూస్ దీస్ ఆయిల్స్ విచ్ ఆర్ న్యాచురల్లీ ప్రొడ్యూస్డ్. ఓకే. అండ్ అనదర్ థింగ్ ఇస్ సాల్ట్. సాల్ట్ ప్రతిరోజు తీసుకుంటాం కాబట్టి చాలా ఇంపార్టెంట్. మనం అయోడైజ్ సాల్ట్ వాడతాం. దట్ ఈస్ ఎ రూల్ ఇన్ ఇండియా. ఎవ్రీవన్ హ్యాస్ టు సెల్ ఓన్లీ అయోడైజ్ సాల్ట్. దానికి హిస్టరీ ఉంది, మీరు గూగుల్లో కొట్టండి, మీకు హిస్టరీ దొరుకుతుంది ఎందుకు సాల్ట్ని అయోడైజ్ చేశారు అనేది. సో అయోడిన్ ఈజ్ నాట్ ఏ క్విక్ వాట్ యూ కాల్ అసిమిలేటబుల్ ఐటమ్ అనమాట. ఆ కెమికల్ ఏంటంటే బాడీలోంచి తొందరగా బయటకు వెళ్ళదు. సో వీలైనంత వరకు నాన్ అయోడైజ్ తీసుకోండి. రైట్, యూ విల్ గెట్ ఎవ్రీథింగ్, యూ విల్ గెట్ ఆల్ రిక్వైర్డ్ థింగ్స్. ఓకే, when you take right food, you will get all required things. That specific requirement was in a particular place in India, but దాన్ని జనరల్ గా ఓవరాల్ ఇండియా మొత్తానికి అప్లై చేసేసారు. వీలైనంత వరకు నాన్ అయోడైజ్ అండ్ రాక్ సాల్ట్ కూడా ఇట్ ఈస్ గుడ్, రైట్, దట్ ఈస్ ఫార్మ్డ్ ఆన్ ద రాక్స్. సో పింక్ సాల్ట్ అవి దొరుకుతాయి కదా, దట్ ఈస్ ఆల్సో గుడ్. సో ఈ బేసిక్వి కొన్ని పెట్టుకోండి. ఇవి రెగ్యులర్ సాల్ట్ ఏంటంటే మనకి సముద్రం ఉప్పు తీసుకుంటే నాన్ అయోడైజ్ తీసుకోవడానికి చూడండి, మీకు దొరుకుతుందో చూసుకోండి. మెజారిటీ ఏంటంటే నాన్ అయోడైజ్ చేస్తారు అండ్ దిల్ బి క్లీన్డ్ విత్ సమ్ క్లీనింగ్ కెమికల్స్, ఇలాంటివన్నీ ఉంటాయి. ఓకే, సో ఇది అవాయిడ్ చేసే పెట్టుకోండి. నెక్స్ట్ సెషన్లో నేను డైట్ని మనం ఎలా కస్టమైజ్ చేసుకోవాలో డీటెయిల్గా చెప్తాను. రైట్, ఏ డైట్ ఎక్కువ ఎనర్జీ ఇస్తుంటే మీకు చెప్పాను కదా, పండ్లు. అది మళ్ళీ పండ్లలో కూడా ఏంటంటే ఎలా అంటే మనం ఇప్పుడు జనరల్లీ రైస్ తింటుంటాం, రైస్ తీసుకోవడంలో బెనిఫిట్ అంటే వచ్చే శరీరంలో ఎలా అసిమిలేట్ అవుతుంది, వచ్చే బెనిఫిట్ ఏంటి, రైస్ ఆర్ ఎనీ గ్రెయిన్స్, రైట్. అలాగే ఫ్రూట్స్ అంటే ఎప్పుడు ఎలా పనిచేసే, ఎలాంటి పని చేసే వాళ్ళు ఎలాంటివి తీసుకుంటే బాగుంటుంది, రైట్. ఇలాంటివి నేను కొన్ని క్లాసిఫికేషన్ చెప్తాను. కొన్ని ఇన్స్టింక్టివ్ కూడా చేసుకోవచ్చు. మీరు యోగాలో కొంచెం పర్ఫెక్షన్ ఫోకస్ ఇంప్రూవ్ అవుతే యూ కెన్ ఫిగర్ ఇట్ అవుట్ బై లుకింగ్ ఎట్ ఇట్, యూ కెన్ ఫిగర్ ఇట్ అవుట్ బై టేస్టింగ్ ఇట్, యూ కెన్ ఫిగర్ ఇట్ అవుట్ వెదర్ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు యూ ఆర్ నాట్. ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఎ డిఫరెంట్ తత్వం, శరీర తత్వం వేరువేరుగా ఉంటుంది. రైట్, బ్రాడ్ తత్వాలు కూడా చెప్తాను, అంటే వాత పిత్త కఫ తత్వాలు బ్రాడ్గా చెప్తాము. బట్ ఈచ్ దానిలో కూడా ఏంటంటే నీకు ఒక్కొక్కరి పరిస్థితి, ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరి పరిస్థితి ఒక రకంగా ఉంటుంది. రైట్, అందులో ఋతుచర్య అని దినచర్య అని కూడా 2 పార్ట్స్ ఉంటాయి. దాన్ని బట్టి మనం ఫుడ్ని కస్టమైజ్ చేసుకోవాలి. అది నెక్స్ట్ సెషన్లో చెప్తాను. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అది తెలిస్తే ఏంటంటే యూ కెన్ అవాయిడ్, నేను ఫస్ట్ సెషన్లో చెప్పాను యాక్చువల్లీ 95% ఆఫ్ ద డిసీజెస్, 95%. రెస్ట్ ఆఫ్ ద 5%కి ఏం చేయాలో కూడా చెప్తాను. దట్స్ ఎ లేటర్ పార్ట్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పింది మీరు ట్రై చేసి చూడండి. చెప్పిన వాటిల్లో నేను కొన్ని ట్రై చేయమన్నాను కదా, యూ ట్రై ఇట్ అవుట్ అండ్ లెట్ మీ నో. మీరు ఫుడ్ని డ్రింక్ చేసి వాటర్ని ఇది హీట్ చేసి మీరు చెప్పండి నాకు, ఎలా మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పండి. ఓకే, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దీనికి $20,000 ఛార్జ్ చేస్తారు శానిటేరియంస్లో, యూరోప్లో. $20,000 టు టీచ్ యూ హౌ టు ఈట్. చాలా శానిటేరియంస్ ఉంటాయి యూరోప్లో. అక్కడ ఏంటంటే అవి నేచురోపతిక్ సెంటర్స్ అన్నమాట. అందులో డే 1 దే టీచ్ దట్. 15 daysకి $20,000 దే ఛార్జ్. వెరీ ఇంపార్టెంట్ సైన్స్ ఐఎమ్ గివింగ్ యూ, రైట్. ప్రాక్టీస్ చేయండి సీరియస్గా, అండ్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ యువర్ యోగా యాజ్ వెల్ యాజ్ ఇన్ యువర్ రెగ్యులర్ డే టు డే లైఫ్. మనసులో స్థిరత్వము, రైట్, నిర్మలత్వం ఇలాంటివి తెచ్చుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఓకే, సో విల్ గో ఇన్ టు క్వశ్చన్ ఆన్సర్స్.